ఏంట్రా అమర్ వీడు? అసలు చిత్ర ఎలాంటిదో ఏంటో ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నాన్న అమర్, నువ్వన్నా వాడితో మాట్లాడరా. ఇది వాడి లైఫ్లో వాడు తీసుకోబోయే అతి ముఖ్యమైన నిర్ణయం అమ్మా. వాడు ఎంతో ఆలోచించి కానీ ఈ నిర్ణయం తీసుకొని ఉన్నాడు కదా, వాడిష్ట ప్రకారమే కానిద్దాం. ఏంటి గుప్తా గారు ఇది? ఇంట్లో ఉన్న మనోహరిని ఎలా తరిమి కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే వాటికి తోడు చిత్రాన్ని ఇంట్లో తెచ్చిపెడతానంటున్నాడేంటి వినోద్? వినోద్కి చిత్ర గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నట్టున్నాడు. ఇప్పుడే వెళ్ళి దాని చరిత్ర అంతా చెప్పేస్తాను. ఆగుము బాలిక, అది అతగాడి నిర్ణయము. దానిని నీవు మార్చుటకు వీలు లేదు. అరే, కళ్ళ ముందు నా మరిది జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు గుప్తా గారు? ఊరుకొనవలెను. అతగాడికి ఆ బాలికే భార్యగా రావాలనని లిఖించబడి ఉన్నది. దానిని నీవు ఏమి చేసినను మార్చలేవు. చిత్రగాని ఇంట్లో కోడలిగా అడుగు పెడితే మనో అరాచకాలు పెరిగిపోతాయి. ఇక మనం ఆపలేం గుప్తా గారు. అసలే వినోద్కి భాగ్య అంటే పడ్డం లేదు. చిత్ర ఇంటి కోడలిగా వస్తే వినోద్ని అడ్డు పెట్టుకుని మను, చిత్ర, భాగ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తారు గుప్తా గారు. వినోద్ ఇచ్చిన షాక్కి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇది కదా నాకు కావాల్సిందే. ఇప్పుడు ఇంకొక చిన్న సునామీ సృష్టిస్తే ఈ వాటికి సరిపోతుంది. ఏంటి వినోద్, ఇంట్లో అందరూ నీ పెళ్లికి ఒప్పుకున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? జస్ట్ హ్యాపీగా కాదు మనోహరి గారు, చాలా 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 హ్యాపీగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉంటున్నావా లేక అమెరికా వెళ్ళిపోతున్నావా? అదేంటి మావయ్య అలా అడుగుతున్నారు? వినోద్ ఇక్కడే ఉండిపోవాలని కదా వచ్చాడు. అంటే వాడి నిర్ణయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో తెలియదు కదమ్మా. వినోద్, ఇక్కడే ఉంటున్నావు కదా? ఇక్కడే ఉంటానమ్మా. మరి మీ మేనేజర్తో మాట్లాడి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకొని హైదరాబాద్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించుకో. అన్నయ్య, అది నేను జాబ్ చేయాలనుకోవట్లేదు. జాబ్ చేయకుండా ఇంకేం చేస్తావరా? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అన్నయ్య. ఏమైందిరా నీకు? పరిచయం అయిన అమ్మాయితో ప్రేమ పెళ్ళి అన్నావు, ఇప్పుడేమో బిజినెస్ అంటున్నావు. నాకు జాబ్ చేయాలని లేదు, అందుకే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. బిజినెస్ గురించి నీకేం తెలియదు కదరా. జాబ్ అంటే సబ్జెక్ట్ తెలిస్తేనే ఇస్తారు కదన్నయ్య. అదే బిజినెస్ అలా కాదు, మొదలుపెట్టి నేర్చుకుంటూ వెళ్ళటమే. తెలియని దాని గురించి పూర్తిగా తెలుసుకొని దిగితే నష్టం రాదు కదా వినోద్. బిజినెస్ అంటే చిన్న కమిట్మెంట్ కూడా కాదు కదా. ముందే అన్నీ ఆలోచించుకోవడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. చిత్ర గురించైనా బిజినెస్ గురించైనా నేను క్లియర్గా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానండి. బాగా బిజినెస్ గురించి మాట్లాడితే నువ్వు చిత్ర గురించి ఎందుకు చెప్తున్నావరా? ఆవిడ మాట్లాడింది బిజినెస్ గురించి కాదు, చిత్ర గురించేనని నాకు తెలుసమ్మా. ఆ మాత్రం కూడా అర్థం కాని చిన్నపిల్లనేం కాదు. భాగ్య అలా ఎందుకు మాట్లాడతారు వినోద్? మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నానండి. ఈ ఇంట్లో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. కొన్ని రోజులు పోయాక ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో అందరికీ అర్థమవుతుంది. వినోద్, ఇక చాలు.
వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. బాగిని కానిదానిలా చూస్తున్నా. నా కోడల్ని ఏమైనా అంటే నేను ఊరుకోను. నా విషయంలో ఆవిడ జోక్యం చేసుకోకపోతే నేను ఆవిడని ఏమైనా ఎందుకంటానా? మీరు చెప్పేదేమన్నా ఉంటే ఆవిడకి చెప్పుకోండి, నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని. భాగి, అయ్యో, సార్. ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఏమైందిరా నీకు? ఎందుకలా బాగిని శత్రువులా చూస్తున్నావు? తన ఇంటి కోసం చాలా చేసిందిరా. ఇంటి కోసం కాదు, తన కోసం చేసుకుంది. అయినా మీరు ఆవిడ మాయలో ఉన్నారమ్మా. మీకేం చెప్పినా వేస్ట్. చూస్తారుగా ఎవరు ఎలాంటి వాళ్ళో.